వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 49వ అధ్యాయము. సాధకులారా, శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలోని గురువులు మహాత్ములు అందరూ ఒక విధముగా చిత్ర విచిత్రమైన రీతులలో శిష్యులను పరీక్షించుచుంటారు. శిష్యులు ఓర్పుతోనూ శ్రద్ధతోనూ వారిని సేవిస్తే ఆ మహాపురుషుల దర్శనం అనుగ్రహం సంపూర్ణంగా లభించుతాయి. పరీక్షకు నిలవలేకపోయినా, ఓర్పును కోల్పోయినా, శ్రద్ధ లోపించినా వారి అనుగ్రహం దొరకడం దుర్లభం. వారిని ఆరాధించే భక్తులు శిష్యులు తమ సర్వస్వమును త్యాగం చేసి వారి సన్నిధిలో వినయంతోనూ భక్తితోనూ ప్రేమతోనూ నివాసం చేయాలి. సర్వజీవులయందు ప్రేమాభిమానములను దయను కలిగి ఉండాలి. గురువుల శరీర స్పర్శ ద్వారా వాక్కులతోనూ చేయు అనుగ్రహం శక్తిపాతమై భక్తుల శిష్యుల శారీరక మానసిక సమస్యలను నివారించి రాబోవు కాలంలోని విపత్తులను తొలగించుతాయి. ఈ సాంప్రదాయంలో శిష్యులుగా చేరడం ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలననే లభిస్తుంది. ఎందుకంటే ఈ సాంప్రదాయంలో శిష్యులను ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్ది వారిని ముక్త సంగులను చేస్తారు. జన్మ జన్మలకు వీరే గురువులుగా లభ్యమవుతుంటారు. కావున శ్రద్ధతో ఓర్పుతో శ్రీ స్వామి సమర్థులను ధ్యానించి వారి లీలలను పారాయణ చేసి సత్ఫలితాలను పొందండి. సద్గురు అనుగ్రహం పొందండి. ముక్తికాంతను పొందండి. జై శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట స్వామీజీకి జై. విద్యాసాగర, దత్తాత్రేయ సాంప్రదాయంలో శిష్యులను గురువు అనుగ్రహించు విధానములో చిత్రమైన విశిష్టత కలదు. దీనిని శక్తిపాతం అంటారు. సాధారణంగా అన్ని సాంప్రదాయములలో ఆధ్యాత్మిక చింతన కలిగిన శిష్యునకు గురువు మొదట మంత్రోపదేశమును, తర్వాత తత్వోపదేశమును, మహావాక్యములు అనగా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి వీని వివరములను తజ్ఞానమును ప్రబోధించి తనంతవానిగా తీర్చిదిద్దుతారు. శిష్యుడు గురు ప్రబోధితమైన ఒక్కొక్క మార్గాన్ని నిరంతర సాధన చేత, తపస్సు చేత సాధిస్తాడు. అలా ఒక్కొక్క స్థానాన్ని దాటిన శిష్యులకే గురువు ఈ మహావాక్యములను ప్రబోధం చేసి గురు స్థానాన్ని అలంకరింపచేసి అధికార పట్టాన్ని ఇస్తారు. తిరిగి వీరు ఇదే విధంగా తమను చేరిన శిష్యులను ఉద్ధరిస్తారు. ఈ క్రమములో శిష్యుడు ముక్త సంగుడుగా మారుటకు సుదీర్ఘకాలం పట్టవచ్చు, లేక అనేక జన్మలు మారవచ్చు. జన్మ జన్మాంతర యోగ సాధన కలిగిన వాడు అతి స్వల్ప కాలంలోనే ఈ స్థితికి అర్హుడు కావచ్చు. విద్యాసాగర, అయితే దత్త సాంప్రదాయంతో శిష్యుడు శుద్ధ భక్తితో నిర్మల మనస్కుడై గురువు వైపు ఒక్క అడుగు వేస్తే చాలు. ఆ గురువులు ఎవరైనా కావచ్చు. వాని వైపు 9 అడుగులు వేస్తారు. శక్తిపాతం ద్వారా శిష్యుని అంతరంగంలో నిద్రావస్థలోనున్న శక్తిని జాగృతం చేస్తారు. వీని జ్ఞానాన్ని చైతన్యవంతం చేసి వానిని పరమోత్తమమైన జ్ఞానిగా తీర్చిదిద్దుతారు. తద్వారా శిష్యుని తనంతవానిగా, ఒక్కొక్కసారి తనకంటే గొప్పవానిగాను చేయగలరు. సాధారణంగా ప్రతి సాధకునకు నిరంతరమైన కృషి చేత కుండలిని శక్తి జాగృతమవుతుంటుంది. అయితే అది అనాహత చక్రమును చేరి అనాహత నాదములో లయమై అక్కడే ఆగిపోతుంది. కొందరికి మాత్రం సహస్రారం వరకు చేరి సిద్ధి లభిస్తూ ఉంటుంది. దత్త సాంప్రదాయ పూర్ణ పురుషులు తమను చేరిన చైతన్యవంతులైన శిష్యులకు తమ స్పర్శ ద్వారా, దృష్టి ద్వారా, సంకల్పం ద్వారా, మంత్రబలం ద్వారా మూలాధారం నుండి కుండలిని శక్తిని చైతన్యపరిచి ఊర్ధ్వముఖంగా సుషుమ్న నాడి ద్వారా షట్చక్రములను దర్శనం చేయించి సహస్రారమునకు చేర్చి సద్గురు స్వరూపంతో లయము చేయించెదరు. అక్కడ జీవుడు పరమాత్మతో లయమై సమాధి పొందును. దీనినే పరంజ్యోతి దర్శనమని, సిద్ధ సమాధి అని అంటారు. ఈ సాంప్రదాయములో జన్మ జన్మాంతరములలో యోగి సాధన ఆగిపోయిన వారు
ఏ దత్తావతారులను దర్శించినా వారు పై క్రియల ద్వారా వాని యోగాన్ని ఆత్మజ్యోతిని ప్రదీప్తం చేస్తారు. ఈ స్థితినే సిద్ధి పొందుట అంటారు. ఇటువంటి సాధకునికి అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ గురు ప్రసాదితమైన ఆ సిద్ధులను ప్రదర్శించి గుర్తు పొందాలని ప్రయత్నించకూడదు. వానినన్నింటినీ తనలో ఇముడ్చుకొని పరిపూర్ణమైన సిద్ధ సమాధినే పొందాలి. విద్యాసాగర, అయితే సద్గురుడు ఈ శక్తిపాతమును సర్వసామాన్యమైన అందరు భక్తులకు అనుగ్రహించరు. ఇటువంటి అనుగ్రహాన్ని పొందే శిష్యులు మొదటి కలయికలో కానీ 2-3 కలయికలలో కానీ ఆ గురువు పరీక్షలకు నిలిచి దానిలో ఉత్తీర్ణులవుతారు. సద్గురువు తన శిష్యులందరినీ సమానంగా అనుగ్రహించడానికి ప్రయత్నిస్తారు. అయితే శిష్యులు గురువు యొక్క ప్రేమను, వారి పరీక్షలను సద్బుద్ధితో స్వీకరించితే శక్తిపాతమునకు అర్హతను పొందుతారు. లేక వారి చేష్టలను, అనుగ్రహమును, పరీక్షలను భేదబుద్ధితో పరిశీలించితే విపరీత ధోరణులను కలిగి అనుగ్రహ స్థాయికి చేరి కూడా విముఖులై దూరమవుతారు. వారే గురువును ద్వేషించి జన్మాంతరాలకు గురు శిష్య సాంప్రదాయానికే దూరమవుతారు. మళ్ళీ తిరిగి ఆ స్థాయిని చేరటానికి ఎన్ని లక్షల జన్మలైనా పట్టవచ్చును. గురువును శిష్యుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడుగాను, శిష్యుణ్ణి గురువు వాసుదేవునిగాను భావించి ఇరువురు కలిసి ఆ పరబ్రహ్మను ధ్యానించి లయం పొందాలి. ఇదే వేద ప్రబోధం. ఉపనిషత్తుల శాంతి మంత్రం సహనావతు అను మంత్ర శ్లోకభావం కూడా ఇదే. సాధారణ మానవుడు గురు అనుగ్రహం పొందటానికి శ్రద్ధతో ఈ దత్తావతారుల్ని ఎవరిని ఆరాధించినా, వారి చరిత్రలను పారాయణ చేసిన స్వప్న దర్శనం ద్వారా గురువును పొందగలరు. లేక ఈ భక్తుల స్థాయిని అనుసరించి ఈ అవతారులే స్వప్నములోనో లేక స్వయముగానో మంత్రదీక్షనిచ్చి అనుగ్రహిస్తారు. శిష్యుడు సమర్థవంతుడైతే సద్గురువే వానిని వెతుక్కుంటూ వస్తారు. లేక తానెక్కడ ఉన్నా ఆ సద్గురుని చేత ఆకర్షింపబడి వారిని వెతుక్కుంటూ వారి సన్నిధికి చేరుతాడు. విద్యాసాగర, ఈ యుగంలో కలి ప్రభావం ఎక్కువ. కలి తొలుత బ్రహ్మ ఆదేశానుసారం గురు శిష్యుల మధ్యలో మాత్రమే చొరబడడు. గురు శిష్యులు ఒకరితో ఒకరు అన్యోన్యమైన ప్రేమానుబంధంతో ఉన్నప్పుడే అది సాధ్యం. లేనిచో శిష్యునిలో ఏ ఒక్క క్షణమైన వ్యతిరేక బుద్ధి కలిగితే కలి ఆ అవకాశాన్ని వినియోగించుకొని తన ప్రభావానికి లోను చేస్తాడు. అప్పటిదాకా దేవుడుగా కనిపించిన గురువు దయ్యంలా గోచరిస్తాడు. వారి చర్యలన్నీ వికృతంగాను విపరీతంగాను గోచరిస్తాయి. కలి క్రమక్రమంగా వానిని పూర్తిగా తన దాసునిగా చేసుకుంటాడు. అయితే శ్రీగురుడు మరలా మరలా వానిని రక్షించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ శిష్యునికి ఏ ఒక్క క్షణమైన గురు సాన్నిధ్యానుభవ ఆనందం స్ఫురణకు వస్తే వాని మనస్సు అటువైపు తిరిగితే చాలు, కలి దూరమవుతాడు. ఇటువంటి పరిణామము కలి ప్రభావానికి లోనైన శిష్యునిలో రాకపోతే గురు అనుగ్రహం దుర్లభమవుతుంది. దీనినే యద్భావం తద్భవతి అంటారు. కావున విద్యాసాగర, ఈ కలి విషయంలో ప్రతి క్షణం శిష్యుడు జాగరూకతతో మెలగాలి. ఈ గురు శిష్య సాంప్రదాయం ఎంత సులభమైనదిగా గోచరిస్తుందో అంత కఠినమైనది. పదునైన కత్తుల మీద సాము వంటిది. నీవు జాగ్రత్తగా సాధన చేసి సద్గురు సామ్రాజ్యాన్ని చేరవలెను. శక్తిపాతం ప్రసాదించు 4 విధానములు. స్పర్శ దీక్ష, స్పర్శతో ఉపదేశమిచ్చుట. దృగ్దీక్ష, చూపుతో ఉపదేశమిచ్చుట. వేద దీక్ష, సంకల్ప బలముతో ఉపదేశమిచ్చుట. శబ్ద దీక్ష, మంత్రబలముతో ఉపదేశమిచ్చుట. స్పర్శ దీక్ష, కోడి తన గుడ్లను పొదిగినట్లు గురువు తన శిష్యులలో జ్ఞాన చక్ర స్పర్శతో శక్తిపాతము నొసగును. దృగ్దీక్ష, తాబేలు తన గుడ్లను కంటి చూపుతో చూచి పొదిగినట్లు గురువు తన చూపును శిష్యుని చూపులతో కలిపి శక్తిపాతము నొసగుట. వేద దీక్ష, చేపలు సంకల్ప బలమున తన గుడ్లను పొదిగిన విధముగా గురువు తన సంకల్ప బలముతో శిష్యునిలో శక్తిపాతమున చైతన్యమునిచ్చుట. శబ్ద దీక్ష, సప్తర్షులు రత్నాకరుణ్ణి అనగా బోయవానిని వాల్మీకిగా మార్చినట్లుగా వేద విజ్ఞాన బోధ వలన మంత్రమహిమ వలన శక్తిపాతము నొసగి ప్రజ్ఞను చైతన్యపరచుట. శక్తిపాతం పొందిన సాధకుడు స్పృహ కోల్పోవుట కానీ, శరీరము కంపించుట కానీ, అమితమైన ఆనందముతో కానీ, శరీరము గగుర్పాటు పొందుట కానీ,
విపరీతమైన చెమటలు పట్టుట గాని శరీరం అమితోత్సాహము కలుగుట వలన తాను శక్తిపాతము పొందుచున్నట్లు అనుభవమును పొందును. మనోవాకాయ కర్మ విషయములన్నీ శూన్యమగును. సాధకుడు నిశ్చల స్థితిని పొందును. అంతరంగములో దివ్యానుభూతులు పొందును. ధ్యానములో అనేకమైన జ్యోతుల రూపంలో యోగులు మహాత్ములు దర్శనమిచ్చెదరు. అగ్నిజ్వాలలు అనేక నక్షత్ర మండలములు దర్శనమిస్తాయి. అనాహత నాదము వినిపించును. దశనాదములు వినిపించును. సప్త చక్రాది దేవతానుగ్రహం పొందుతాడు. ఇడ పింగళలలో సూర్య చంద్ర సంచారం పూర్తిగా అవగతమవుతుంది. సుషుమ్నులలో త్రిశక్తి స్వరూపిణి అయిన లక్ష్మి గోచరిస్తుంది. క్రమంగా ఈ సాధన నిశ్చలమై అష్టసిద్ధులను పొందుట, పరిపూర్ణమైన సిద్ధిని పొందుట జరుగును. కొందరికి శరీరము భూమిపై నుంచి లేచి గాలిలో నిలబడుట, నాడీ కేంద్రములన్నీ ఉత్తేజమును పొందుట, ఏదో శక్తి తమలో పారుచున్నదని తెలిసి ఆధ్యాత్మిక చైతన్యము పొందెదరు. గురుకృప వలన ఈ శక్తిపాతముతో యోగశక్తి జాగరణ కలిగినప్పుడు హఠయోగాది సాధనలు అవసరం ఉండవు. ఈ శక్తి వలననే సప్త చక్రములను దర్శించి పరిపూర్ణ యోగ స్థితిని పొందుతాడు. అయితే శిష్యునకు ఆ సమయములో ఆత్మవిశ్వాసము, అనంత గురుభక్తి, మానసిక సమస్థితి, క్రమశిక్షణ కలిగిన పవిత్ర జీవన విధానము, గురువు పైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఈ శక్తిని సంపాదించిన శిష్యుడు తాను గురుడై తన శిష్యులకు ఈ విధంగానే అనుగ్రహించే శక్తి పొందగలడు. గురుడు తాను గురుడైన సమభావమును పొంది గురువుతో పూర్తిగా లయమైనప్పుడేది సాధ్యము. కావున విద్యాసాగర, ఉత్తమ సాధకుడవైన నీవు శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహంతో ఈ స్థితిని పొందుము. శ్రీ స్వామి సమర్థులు ఈ శక్తిపాతమును ద్వారా తమంత వారిగా చేసేవారు. అలాగే ఈ సాంప్రదాయంలోని గురువులు నేటికీ కూడా ఈ విధమైన విధానములతో శిష్యులను అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం ఈ అధ్యాయంలో శ్రీ స్వామిసుత కుమార్తె సిద్ధాబాయిని గురించి తెలుసుకుందామని ఇట్లు చెప్పసాగిరి. శ్రీ యోగిని సిద్ధాబాయి. ఈమె హరిభావు తారాబాయిల కుమార్తె. హరిభావు శ్రీ స్వామి సుతగా మారి తారాబాయితో కలిసి వానప్రస్థాశ్రమ జీవితం గడుపుచుండగా వారి దగ్గరే పెరుగుతున్న ఈ సిద్ధాబాయి గొప్ప యోగినిగా రూపొందినది. ఈమె చిన్నతనములో శ్రీ స్వామి దగ్గరే వారి సేవలో చాలా కాలం గడిపినది. అక్కడ మఠములో శ్రీపాద భట్, కృష్ణప్పలతో కలిసి వేదాలను, ఉపనిషత్తులను తెలుసుకుంది. జ్ఞానేశ్వరి భగవద్గీతను నిత్యము పారాయణ చేసేది. అనుక్షణము శ్రీ స్వామివారి వెంటనే ఉండేది. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేది. శ్రీ స్వామివారు కూడా అతి గారాభం చేసి ప్రేమతో చూసేవారు. యోగినీమా అని పిలిచేవారు. రాత్రుళ్ళు వాళ్ళ నానమ్మ కాకుబాయి దగ్గర పడుకోనేది. తరచూ వీరి తల్లి తారాబాయి అక్కలకోట వచ్చి ఈమెను చూసి వెళ్తుండేది. ఈమె తండ్రి, సోదరులు, మేనత్తలు అందరూ శ్రీ స్వామి దర్శనార్థమై అక్కలకోట వచ్చి వీరి దగ్గర ఉండి వెళ్ళేవారు. బంధువులు, శ్రీ స్వామి శిష్యులు, సేవకులు, భక్తులు అందరూ ఈమెను ప్రేమతోనూ గౌరవంగానూ చూచేవారు. అక్కల్కోట మహారాణి ఈమెను అప్పుడప్పుడు అంతఃపురంలోనికి తీసుకెళ్ళి చక్కటి కీర్తనలు పాడించుకునేది. సిద్ధాబాయి శ్రీ స్వామిపై రాసిన కీర్తనలు, అభంగాలు చాలా చక్కగా పాడేది. సిద్ధాబాయి శ్రీ స్వామి సమాధి పొందిన తరువాత బొంబాయి వెళ్ళి కామాటిపురలోని మఠంలో ఉండి అక్కడి పాదుకలను సేవించుచుండేది. ఈమె శ్రీ స్వామి సమర్థుల నుండి సర్వశక్తిని, కృపను పొంది సాధన చేత గొప్ప యోగినిగా మారింది. శ్రీ సచ్చిదానంద స్వామి కుమార్ సమాధి తరువాత సిద్ధాబాయికి శ్రీ స్వామి సమర్థులు దర్శనమిచ్చి కామాటిపుర నుండి బొంబాయిలోని చెంబూరునకు మఠమును మార్చమని ఆదేశించిరి. వారి ఆజ్ఞానుసారం ఆమె ఆ మఠమును చెంబూరుకు మార్చినది. ఆమె మఠ కార్యక్రమములను అత్యంత శ్రద్ధగా నిర్వహించి సద్గతి పొందినది. వారి వారసులు హరిభావు శంకర్ నలవాడే, మనవరాలు హరిబాయి అత్యంత శ్రద్ధతో మఠంలో కార్యక్రమములను నిర్వహిస్తున్నారు. హరిబాయి తన జీవితమును మఠమునకు అర్పించను. నేటికి ఆ మఠంలోని శ్రీ స్వామి పాదుకలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆ పాదుకలను దర్శించి నమస్కరిస్తే చాలు, సమస్యలన్నీ తీరిపోయి వారికి శాంతి లభిస్తుంది. చెంబూరు మఠంలో శ్రీ దత్త జయంతి, గురు పౌర్ణమి, శ్రీ స్వామివారి పుణ్యతిథి చాలా ఘనంగా జరుపుతారు. ఆ రోజులలో జరిగే పాదుకా పూజ, పల్లకీ ఉత్సవం, భండారాలలో వేలాదిగా భక్తులు అత్యంత ఉత్సాహముగా పాల్గొంటారు. నేటికి ఆ మఠంలో శ్రీ స్వామిసుత వంశస్థులు భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమములు జరుపుచున్నారు.
విద్యాసాగర, రాబో అధ్యాయములో చోళప్పను గురించి మరికొన్ని విషయములు తెలుసుకుందాం. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 49వ అధ్యాయము సంపూర్ణం.